హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కార్తీక మాసంలో పంచారామాలు చూస్తే పుణ్యం అంట. అదే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చూస్తే ఇంకా పుణ్యం అన్నారని నేను మా పిన్నోళ్ళు పెద్దమ్మోళ్ళు బయలుదేరి ఒక ఇన్నోవా వేసుకొని పంచారామానికి బయలుదేరిపోయాం. పౌర్ణమి రోజు వెళ్ళామేమో ద్రాక్షారామానికి. జనాలు మామూలుగా లేరు. ఆ నైట్ టైం ఆ చంద్రుడు, ఆ జనాలు, ఆ దీపాలు, అసలు ఆ వైబ్స్ ఎలా ఉన్నాయంటే శంభో శంకర హర హర మహాదేవ్ అని అరవాలనిపించింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చారు, కలెక్టర్ కూడా వచ్చినట్టున్నారు. చాలా మంది అండి బాబు, అసలు మామూలుగా లేదు. ఆ నైట్ టైము జాతరగా ఉంది. శివుడు అంటేనే మాస్. అలాగా ఎంత బాగుందంటే ద్రాక్షారామం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఆ జనాలు చూసారా, దీపాలు ఎలా పెడుతున్నారో నాయన దేవుడా. శివుడు అంటే మామూలుడా, శివతాండమే జనాల్లో. అక్కడ మనం వెళ్తుంటే ఆ రద్దీలో మామూలుగా లేదు. పౌర్ణమిలో అలా చంద్రుడిని చూసుకుంటా, ద్రాక్షారామం, కార్తీక మాసం, శివుడు, పంచారామాల్లో ఫస్ట్ గుడి చూసామన్న ఆనందం మామూలుగా లేదు మాకు. అలా వెళ్తా చూసారా, లైన్స్ బయటికి రాగానే అంత అలసిపోయాను, చెమటలు పట్టేసినాయి. అలా ఉన్నారు మరి జనాలు. అక్కడి నుంచి అలసిపోయి ఆకలేస్తుందని చెప్పి కాకినాడ వచ్చి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసాం. తెలుసుగా, మంచి ఆకలి మీద ఉంటేనే వెళ్ళాలి సుబ్బయ్య గారి హోటల్కి. అది పెట్టి ఇది పెట్టి చంపేస్తారు. మన హైదరాబాద్లో కూడా ఉంది, కాకపోతే 350 తీసుకుంటారు. కాకినాడలో 170 ప్లేటు. అక్కడే టేస్ట్ బాగుంది. అందుకే ఒరిజినల్ ఎప్పుడైనా. అక్కడి నుంచి సామర్లకోటకి బయలుదేరాం. సామర్లకోట దగ్గరికి వెళ్ళే దారిలో రోజ్ మిల్క్ అంట. గోదావరి సైడ్ వెళ్ళి రోజ్ మిల్క్ తాకపోతే ఎలాగా. సామర్లకోట బయట ఆ కార్లు చూసారా, బస్సులు అయితే ఎన్ని ఉన్నాయో. రోజ్ మిల్క్ తాగేసి అక్కడంతా జాతరగా ఉంది. అక్కడ జాతర మొత్తం చూసొద్దామని అలా నడుచుకుంటూ వెళ్ళా. చూస్తే అక్కడ వెరైటీ స్వీట్లు తయారు చేస్తున్నారు. జీడ్లు అవన్నీ తయారు చేస్తున్నారు. చూడండి అసలు ఆయన ఎలా తయారు చేస్తున్నాడు జీడ్లు. అక్కడ అడుక్కునే వాళ్ళు వస్తే మా కజిన్ మీదకి తోలే. అక్కడ పిల్లల్ని మీరు చదువుకుంటున్నారా అంటే చదువుకుంటున్నాం, సెలవు కాబట్టి అడుక్కోవడానికి వచ్చామన్నారు. నాకు భలే వెరైటీగా అనిపించింది. సామర్లకోట కూడా భలే డెకరేట్ చేశారు. సామర్లకోటలో దీపం వెలిగిద్దామన్నారు మా వాళ్ళు. అందరు దీపాలు వెలిగించేస్తున్నారు. సరే మనం వెలిగిద్దామని చెప్పి ఎక్కువ దీపాలు ఉన్నందుకు తీసుకున్నారా అని చెప్పి ఎక్కువ పుణ్యం దొబ్బేయాలని అందరం కలిసి దీపాలు వెలిగించాం. ఆ దీపాలు వెలిగిస్తుంటే భలే అనిపించింది. మా మావయ్య చూడండి భక్తితో ఎలా గట్టిగా అరుస్తున్నాడో. సామర్లకోట కంప్లీట్ చేసుకున్న తర్వాత కారులో అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళిపోయాం. పాలకొల్లు గుడి కూడా భలే ఉంది అసలు. పాలకొల్లు గుడిలోకి వెళ్తుంటే పక్కన అటు ఇటు స్వీట్లు, పూతరేకులు, వెరైటీ స్వీట్లు ఉన్నాయి. సరే అని చెప్పి స్వీట్లు అన్నీ తీసుకొని పూతరేకులు అవన్నీ కొనేసుకొని పాలకొల్లు గుడిలోకి వెళ్ళాం. పాలకొల్లు గుడిలో కూడా దర్శనం భలే జరిగింది. లోపల పంచారామాలను వివరిస్తూ ఒక పెద్ద పలక ఉంది. దాని మీద భలే ఉన్నాయి అన్నమాట డీటెయిల్స్ అన్నీ. అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామం, ఈ 5 కలిపి పంచారామాలు అంటారంట. కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి అందరు చెప్తారు. కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఎక్కడ చూసినా అందరికీ పుణ్యం కావాలి, ప్రతి ఒక్కరు పుణ్యం దొబ్బేయాలి. అక్కడి నుంచి పాలకొల్లు నుంచి బయలుదేరి భీమవరం వచ్చాం. భీమవరంలో అప్పుడే ఎదుగోండి బస్సులు వచ్చినాయి, బస్సు దిగుతున్నారు జనాలు. బస్సులో కూడా యాత్ర పెడతారంట ఆర్టీసీ వాళ్ళు. మేము కారు వేసుకెళ్ళాం. కాకపోతే బస్సులో వచ్చేవాళ్ళు ఎప్పుడైతే బస్సులు ఎక్కువ వస్తాయో అప్పుడు రష్ పెరిగిపోతుంది సడన్గా. మరి బస్సులో నుంచి 40-50 మంది దిగేస్తారు కదా. కానీ శివుళ్ళు మాత్రం భలే ఉన్నారు అబ్బా. ఏ గుడికి ఆ గుడే. శివుడు సూపర్ ఉంటున్నాడు. అరుణాచలం వెళ్ళినప్పుడు ఎలా అయితే లింగాలన్నీ దర్శించుకుంటామో అక్కడ చుట్టూ దగ్గరే ఉంటాయి లింగాలు. ఇక్కడ మాత్రం కొంచెం దూరం ఉన్నట్టు. కానీ ఆ పవర్ తెలిసిపోతుంది శివలింగాల్లో అభిషేకాలు అవి చేయటం వల్ల అనుకుంటా. ప్రతి క్షేత్రంలో పాజిటివ్ ఎనర్జీ మాత్రం విపరీతంగా ఉంది, అదైతే అర్థమైపోతుంది. కార్తీక మాసంలోనే అంత పాజిటివ్గా ఉంటుందా, మరి ప్రతిసారి అలానే ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ జనాలు, ఆ పాజిటివ్ ఎనర్జీ. భీమవరంలో పక్కనే పెద్ద కొలను ఉంది, అది ఇంకా చాలా బాగుంది. ప్రతి శివుడి గుడి మాత్రం లైటింగ్తో దద్దరిల్లిపోయింది. భీమవరంలో శివుని దర్శించుకొని బాగా ఆకలేస్తుందని చెప్పి అక్కడ రోడ్డు మీద ఆపి ఇక్కడ ఏం బాగుంటాయి అని చెప్పి అడిగితే రాజ్యలక్ష్మి టిఫిన్స్లో టిఫిన్ బాగుంటుంది అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాం. పక్కనే వెజ్ మంచూరియా బండి ఉంది. అదేంటో ఓన్లీ ప్యూర్ వెజ్ మంచూరియా ఉంది. శివుడు అలా మనకు కటాక్షించాడులే అని చెప్పి తినేసి అక్కడి నుంచి అమరావతి బయలుదేరాం. మధ్యలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి మేము అక్కడి నుంచి అమరావతి బయలుదేరేటప్పుడు నైట్ దాదాపు 12:30 అయింది. అక్కడి నుంచి అమరావతి వెళ్ళడానికి 2 hours పడుతుందిలే, 2:30 కల్లా గుడికి వెళ్ళిపోతామని విజయవాడ మీదుగా అమరావతి వెళ్ళాం.
అమరావతి వెళ్ళేసరికి మనమే ఉంటామేమో 2:30కి 4కి ఫస్ట్ దర్శనం చేసేసుకుందాం అని వెళ్తే దాదాపు 100 బస్సులు ఉన్నాయండి. మేము వెళ్ళేటప్పటికి 2:30కే దాదాపు వేలల్లో జనాలు ఉన్నారు. నాకేం అర్థం కాల, ఏంట్రా బాబు ఎవడు నిద్రపోవట్లేదు, ఇంతమంది జనాలు తిరుగుతున్నారు అనుకున్నా. 2:30కి మేము వెళ్ళేసరికి లైన్లో నుంచుంటే గుడి 4కి తెరిచారు. అక్కడి నుంచి మాకు దర్శనానికి 2 గంటలు పట్టింది. మేము బయటకు వచ్చేసరికి 6:30 అయిందనమాట. అలా దేవుడిని దర్శనం చేసుకొని ఫస్ట్ అమరావతి దేవుడిని దర్శనం చేసుకుని మార్నింగే చేసేసుకున్నాం. అలాగా మా పంచారామ క్షేత్రాల దర్శనం మొత్తం అలా కంప్లీట్ అయిందనమాట. శంభో శంకర హర హర మహాదేవ్. ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో. ఇదిగోండి మొత్తం మాదే బ్యాచ్, పుణ్యం దొబ్బేసిన బ్యాచ్ ఇదే.